నమస్తే. మీరు వింటున్నారు టచ్ ఎ లైఫ్ వారి టాల్ రేడియో. నేను మీ ఆర్చిరమ్మ. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. 10 సంవత్సరాల జర్నీ, 60,000 మంది వాలంటీర్స్, 14 లక్షలకు పైగా లబ్ధి పొందారు. యునైటెడ్ వే తన సేవలు అందించడంలో కూడా ఎంతో యునిక్ గా నిలబడుతుంది. ఆ యునైటెడ్ వే గురించి ఈరోజు మనం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రేఖా శ్రీనివాసన్ గారిని అడిగి తెలుసుకుందాం. అండ్ ఎలా సేవలు పొందొచ్చు, ఎలా వాలంటీర్స్ గా జాయిన్ అవ్వచ్చు, మరింత విస్తారంగా యునైటెడ్ వే తన సేవలు అందించడానికి మనవంతుగా ఎలా తోడ్పడొచ్చు, ఈ విషయాలన్నీ ఈ రోజు మనం రేఖా శ్రీనివాసన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రేఖా గారు. నమస్తే అండి, నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్, మీరు చేస్తున్న సేవలకి అంటే 14 లక్షల మందికి పైగా లబ్ధి పొందారు అంటే అది చిన్న విషయం కాదండి. 10 సంవత్సరాల్లో అంత మందికి అంటే మీరు ఎంత హోంవర్క్ చేస్తే అండి, ఎంత విస్తారంగా మొత్తం మీరు విస్తరిస్తే ఇంత సేవ చేయగలుగుతారు. అసలు యునైటెడ్ వే ఎలా స్టార్ట్ అయిందండి, ఎప్పుడు స్టార్ట్ అయింది? యునైటెడ్ వే అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. మనకి 138 ఇయర్స్ హిస్టరీ ఉంది ఈ ఆర్గనైజేషన్ కి. అవును, ఎట్లా మొదలైందంటే చాలా కార్పొరేట్ కంపెనీస్ ఇండివిజువల్ గా ఏ యాక్ట్ వచ్చే ముందు గానీ, ఈ ఫోర్స్ గవర్నమెంట్ నుంచి రూల్స్ రెగ్యులేషన్ ఉండక ముందర నుంచి కమ్యూనిటీకి వాళ్ళు ఫ్యాక్టరీస్ పెట్టిన ప్లేస్ లో గానీ, బిజినెస్ చేస్తున్న ప్లేస్ లో గానీ అక్కడ వాళ్ళ ప్రాఫిట్ ని షేర్ చేసుకోవాలి, ఆ కమ్యూనిటీస్ ని డెవలప్ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ఒక ప్రయత్నంలో కొన్ని కంపెనీస్ కలెక్టివ్ గా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, మనం బిజినెస్ చేసే దాంట్లో మనకు ఉండే ఎక్స్పీరియన్స్ ఒక కమ్యూనిటీ సర్వీస్ చేయడంలో మనకు లేదు. అందుకే మనకు అందరికీ కలిసి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, ఆ ఆర్గనైజేషన్ ఓన్లీ ఉద్దేశము కమ్యూనిటీ సర్వీస్ ఉండాలి అని ఆ ఒక భావనతో యునైటెడ్ వే అనే ఆర్గనైజేషన్ యునైటెడ్ స్టేట్స్ లో ఫస్ట్ డెన్వర్ లో ఇది స్టార్ట్ అయింది. యునైటెడ్ వే ఇది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అవ్వకుండా ఒక మూవ్మెంట్ లాగా స్టార్ట్ అయింది. అంటే అన్ని ప్లేసెస్ లో కొత్త కొత్త కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఐడియాస్ నచ్చి వాళ్ళు బిజినెస్ విస్తరించుకుంటూ గ్లోబలీ వాళ్ళు అన్ని స్ప్రెడ్ అయినప్పుడల్లా వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసినట్టు యునైటెడ్ వే ని కూడా స్టార్ట్ చేశారు. సో అలా ఇప్పుడు 138 ఇయర్స్ లో అన్ని చాలా పెద్ద పెద్ద పీపుల్స్ మూవ్మెంట్ తో యునైటెడ్ వే అసోసియేట్ అయింది గ్లోబల్ లెవెల్లో. ఈవెన్ కమ్యూనిస్ట్ కంట్రీ లైక్ చైనాలో కూడా యునైటెడ్ వే అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, చాలా పెద్ద స్థాయిలో ఈ పని చేస్తుంది అనమాట. సో అట్లా కరెంట్లీ మనము ఒక 41 కంట్రీస్ లో యునైటెడ్ వే ప్రెసెన్స్ ఉంది. మనం కొంచెం డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ స్ట్రక్చర్ మనకి ఏమంటే ఒక లెర్నింగ్ అండ్ ఆ పాయింటే విచ్ ఇస్ డిఫరెంట్ ఫర్ అస్ కంపేర్ టు అదర్ నాన్ ప్రాఫిట్స్, ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్స్ ఆర్గనైజేషన్స్ ని మనం అందరినీ చూస్తూ ఉంటే యునైటెడ్ వే ఎందుకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుందంటే మన గవర్నెన్స్ స్ట్రక్చర్ చాలా డీసెంట్రలైజ్డ్ గా ఉంది. అంటే సెంట్రల్లీ యునైటెడ్ స్టేట్స్ లో ఎవరో కూర్చొని ఒక కొంతమంది డిసైడ్ చేయరు యునైటెడ్ వే అనేది సంస్థ ఎట్లా పనిచేయాలి అనేది. అది చాలా లోకల్లో ఇప్పుడు యునైటెడ్ వే హైదరాబాద్ లో ఏం చేస్తుందంటే యునైటెడ్ వే హైదరాబాద్ పరిమితిలో ఉండ ఇష్యూస్ ఏంటి, దానికి రిలేటెడ్ ఎటువంటి వర్క్ తీసుకోవాలి అనేది డిసిషన్ యునైటెడ్ వే హైదరాబాద్ కు ఉంటుంది. మన నెట్వర్క్ లో ఉంటే ఉన్నాం, బట్ స్టిల్ డిసిషన్ మేకింగ్ అనేది చాలా లోకల్ లెవెల్లో జరుగుతుంది. అందుకే వి యూస్ అ వర్డ్ కాల్డ్ గ్లోకల్, అంటే వీఆర్ గ్లోబల్ యాజ్ వెల్ యాజ్ లోకల్. సో అటువంటి ఆర్గనైజేషన్ యునైటెడ్ వే అలా 1800 సిటీస్ లో ప్రస్తుతం గ్లోబలీ యునైటెడ్ వే వర్క్ చేస్తూ ఉంది. అలా ఇండియాకి వచ్చినప్పటికీ 34 ఇయర్స్ నుంచి యునైటెడ్ వే ఆర్గనైజేషన్ ఉంది. ఫస్ట్ బరోడాలో స్టార్ట్ అయింది. బరోడాలో అక్కడ ఉండే బిజినెస్ కమ్యూనిటీస్ యునైటెడ్ స్టేట్స్ లో ఉండి మళ్ళీ ఇండియాకి వచ్చిన వాళ్ళకి ఈ కాన్సెప్ట్ నచ్చి వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు బరోడాలో. తర్వాత ఇంకా అన్ని పెద్ద సిటీస్ లో ఉంది, ఢిల్లీలో ఉంది, బాంబేలో ఉంది, ముంబై ఉంది, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కాల్కటా, బరోడా. సో ఇట్లా అన్ని ప్లేసెస్ లో కూడా యునైటెడ్ వే మనము నెట్వర్క్ చాప్టర్స్ అంటాము దీన్ని. సో అన్ని ఇట్లా యునైటెడ్ వేస్ ఉన్నాయి. అన్ని ప్లేసెస్ లోనూ మన ఉద్దేశం ఏమంటే లోకల్ కమ్యూనిటీని సర్వ్ చేయాలి. లోకల్ కమ్యూనిటీకి ఉండే నీడ్స్ డిఫరెంట్ గా ఉంటుంది, ఈచ్ కమ్యూనిటీది నీడ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దానికి అనుగుణంగా మన ప్రాజెక్ట్స్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇట్లా డీసెంట్రలైజ్డ్ మోడల్ యునైటెడ్ వేలో ఉంటుంది. సో అలా యునైటెడ్ వే హైదరాబాద్ స్టార్ట్ అయింది, 10 ఇయర్స్ అయింది. స్టార్ట్ అయ్యి 2010 లో మొదలు పెట్టారు. ఎక్కువ ఐటీ కంపెనీస్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు
డిలాయిట్ కంపెనీ యాక్చువల్లీ లీడర్షిప్ తీసుకొని వేరే ఐటీ కంపెనీస్ తో కనెక్ట్ చేస్తూ ఒక గవర్నింగ్ బాడీ ఫామ్ చేశారు. నాట్ ఓన్లీ ఐటీ కంపెనీస్, మనం హైదరాబాద్ చూస్తే ఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండింది. చూస్తే 3 ఇంపార్టెంట్ సెక్టర్స్, బిజినెస్ సెక్టర్స్ ఉంది ఈ రీజన్ కి. ఫార్మా ఒకటి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి, తర్వాత ఐటీ ఒకటి. మ్యానుఫ్యాక్చర్ ఉంది కానీ బట్ ఈ 3 బిగ్ జైంట్స్, ఇప్పుడు మీరు ఫార్మా తీసుకుంటే వి హావ్ రెడ్డి ల్యాబ్స్ ఉన్నాయి, భారత్ బయోటెక్ ఉంది, అటు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. సో అలా ఈ 3 మేజర్ బిజినెస్ రిప్రజెంటేటివ్స్ ఈ యునైటెడ్ వే చాప్టర్స్ లో ఉంటారు. హైదరాబాద్ చాప్టర్ లో ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మనకి సురేష్ బాబు దగ్గుబాటి గారు ఉన్నారు, అమలా అక్కినేని గారు ఉన్నారు. సో వాళ్ళు ఆ ఇండస్ట్రీ రిప్రజెంట్ చేస్తూ అక్కడ ఉండే కన్సర్న్స్ గురించి కూడా మనం పనిచేస్తూ ఉన్నాం. సో అలా యునైటెడ్ వే హైదరాబాద్ 10 years ముందు 2010 లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో. అసలు ఇది ఒక ఉద్యమం కదండి. ఇట్స్ లైక్ అంటే ఒక ఉద్యమం లాగా. అంటే ఎప్పుడో నేను 10 years అంటే నేను ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాలి డియర్ లిజనర్స్, నేను 10 years జర్నీ అని చెప్పాను కాదు, ఇది 138 సంవత్సరాల జర్నీ యునైటెడ్ వేది. సో హైదరాబాద్ చాప్టర్ 10 years జర్నీ. సో ఒక ఉద్యమం లాగా ఇన్ని సంవత్సరాల పాటు అంటే విస్తరించటం, సామాజిక బాధ్యతగా ఎక్కడెక్కడ వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ బిజినెస్ ని అభివృద్ధి చేస్తుంటే అక్కడంతా కూడా సేవను కూడా విస్తరించటం ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని అన్నది చిన్న విషయం కాదు. సో ఇంతమంది కలిసి చేతులు కలిపి మనందరం కలిసి యునైటెడ్ గా ఏ ప్రాంతానికి మనం వెళ్తున్నాం ఆ ప్రాంత అవసరాలను తీర్చుదాం, అక్కడ ప్రజలకు ఉండే కష్టాలను తీర్చుదాం అని ఆలోచించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అండి. అండ్ మీరు అన్నారు డీసెంట్రలైజ్ చేసి మేము చేస్తున్నాం అని. సో మేబీ దాని వల్లే అనుకుంటాను చాలా ఎఫెక్టివ్ గా రిజల్ట్స్ కూడా వస్తాయి అనుకుంటా. ఎందుకంటే మీరు లోకల్ గా ఇప్పుడు హైదరాబాద్ చాప్టర్ తీసుకుంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉండే అవసరాలు ఏంటి, దానికి అనుగుణంగా మీ సేవల్ని విస్తరించడం అనేది జరిగితే డెఫినెట్ గా అది ఎప్పుడు ఇంక 138 సంవత్సరాలు ఏంటండి, ఇంకా ఇంకో 1000 సంవత్సరాలైనా కూడా ఈ ఉద్యమం నడుస్తుంది ఇట్లా తప్పకుండా. కరెక్ట్ అండి. మళ్ళీ దీనికి చాలా ఇంపార్టెంట్ ఆధార స్తంభాలు ఏమంటే వాలంటీర్స్. అందరు బోర్డ్ మెంబర్స్ అందరూ ఆనరరీ మెంబర్స్, దే ఆర్ ఆల్ వాలంటీర్స్. వాలంటీర్ అంటే ఇట్లా నాకు టైం ఉన్నప్పుడు నేను వచ్చి చేస్తాను అనేది కాదు. యునైటెడ్ వే లో వాలంటీర్ గా జాయిన్ అవుతానంటే దే హ్యావ్ టు కమిట్ ఫర్ సర్టెన్ అవర్స్ ఆఫ్ వాలంటీరింగ్ అవర్స్ విత్ యునైటెడ్ వే. అంటే వాళ్ళు దే హ్యావ్ టు టెల్, నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నేను మినిమం ఇన్ని అవర్స్ యునైటెడ్ వే కి నేను కేటాయిస్తానని కంపల్సరీగా దే హ్యావ్ టు లెట్ us know. సో ఓన్లీ దెన్ పార్ట్నర్షిప్ ముందర జరుగుతుంది. అండ్ చాలా వరకు యునైటెడ్ వే బోర్డ్ మెంబర్స్ అందరూ వాలంటీర్ బోర్డ్ మెంబర్స్. వాళ్ళకి దే విల్ నాట్ గెట్ ఎనీ ఆనరేరియం, రికగ్నిషన్ ఏమి రాదు వాళ్ళకి యునైటెడ్ వే బోర్డ్ లో ఉంటే. ఆన్ కాంట్రరీ వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ టైము, స్కిల్, వాళ్ళకు ఉండే నాలెడ్జ్, నెట్వర్క్ అన్ని కూడా యునైటెడ్ వే ఆర్గనైజేషన్ తో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంపార్టెంట్ గా దీస్ పీపుల్ ఆర్ ద కీ రెస్పాన్సిబుల్. అంటే ఈ సంస్థ ఈ లెవెల్ కి గ్రో అయ్యి ఇంత వర్క్ చేస్తుందంటే వాళ్ళ లీడర్షిప్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్. సో ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ వాలంటీర్స్ ఫార్ కమ్యూనిటీ సర్వీస్. సో అట్లా ఇది జరుగుతుంది కాబట్టి మనం కూడా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని అన్ని కంట్రీస్ లో చేయగలుగుతున్నాం. అంటే ఫర్ ఎవ్రీథింగ్ కాస్ట్ అసోసియేట్ అయిపోతే, ఎక్స్పెన్సెస్ అసోసియేట్ అయిపోతే ఇంత పెద్ద స్థాయిలో మనం పని చేయలేము. వాలంటీర్స్ ఆ మోటివ్ నుంచి అసోసియేట్ అయితేనే మనం ఏదైనా రియల్ టైంలో చాలా పెద్ద స్థాయిలో పని చేయగలుగుతాం. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వై యునైటెడ్ వే అనే ఒక మూవ్మెంట్ సక్సెస్ అవ్వడానికి కారణం. ఇది చాలా ఇంపార్టెంట్ కారణం. కరెక్ట్ అండి, వాలంటీర్స్ అనేది. సో ఈ యునైటెడ్ వే విజన్ ఏంటండి యాక్చువల్ గా? అంటే మీరు ఇందాక చెప్పారు సామాజికంగా అక్కడ ఉన్న అవసరాలు తీర్చడం అని, పర్టికులర్ గా ఈ ఏరియాస్ లో వర్క్ చేయాలని ఏమన్నా ఉందా? ఓకే, మనకి ముఖ్య ఉద్దేశం ఏమంటే కేరింగ్ పవర్. అంటే అందరికి, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కి వేరే వాళ్ళకి కేర్ చేయాలి అనే ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి. బట్ మెనీ వాళ్ళకి తెలియదు ఎట్లా చేయొచ్చు, నేను ఎట్లా, నా ఏ స్కిల్ కమ్యూనిటీకి యూజ్ అవుతుంది, నాకు ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అవి వాళ్ళకి తెలియదు. సో యునైటెడ్ వేస్ మేజర్ ఫోకస్ ఈస్ టు ఇంక్రీజ్ ద కేరింగ్ పవర్ ఆఫ్ ద పీపుల్. సో మన మెయిన్ విజన్ or mission of United Way is to have more and more people who get into the habit of caring for others.
సో అది ముఖ్య ఉద్దేశం యునైటెడ్ వే ఆర్గనైజేషన్ ది, ఇంక్రీజింగ్ ద కేరింగ్ పవర్ ఇన్ ద కమ్యూనిటీ. అది ఎట్లా చేస్తామంటే 3 different ways లో చేయొచ్చు. వాళ్ళు ఆ కేరింగ్ అనేది ఎట్లా చూపించవచ్చు అనేది, ఒకటి దే కెన్ గివ్ ద టైమ్ అండ్ వాలంటీర్. మా యునైటెడ్ వే ఆర్గనైజేషన్ వీఆర్ ఎ నెట్వర్క్ ఆర్గనైజేషన్. మనమే అన్ని చేస్తామని ఎప్పుడు అనుకోలేదు. సో మన అందరితో కలిసి కొలాబరేషన్ తీసుకురావడమే మనది ఇంకొక వే ఆఫ్ వర్కింగ్. అవర్ వే ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే, అన్ని నేను యునైటెడ్ వే హైదరాబాద్ బ్యానర్ కింద చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. అంటే ఒక సంస్థకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, వాళ్ళు అంతే చేయగలుగుతారు. అది పెద్ద స్థాయిలో ఏదైనా పని జరగాలంటే ఒక 10 మంది దాంతో కనెక్ట్ అవ్వాలి, అప్పుడేనే అది పెద్ద స్థాయిలో చేయగలుగుతాం. అది ఎన్జిఓ, అదర్ ఎన్జిఓ పార్ట్నర్స్ ఉండొచ్చు. అంటే వేరే ఇప్పుడు యునైటెడ్ వే ఏమంటే హైదరాబాద్ లో 200 ఎన్జిఓస్ తో పనిచేస్తాం మనం కొలాబరేటివ్ గా. అంటే వి ఆల్ ట్రై టు కమ్ టుగెదర్ ఒక కామన్ పర్పస్ కి. ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఒక ఏరియాకి 10 ఎన్జిఓస్ పనిచేసే అవసరం ఉందంటే ఆ 10 ఎన్జిఓస్ ని తీసుకురావడంలో యునైటెడ్ వే ఒక రోల్ ప్లే చేస్తుంది. మళ్ళీ తీసుకువచ్చి కామన్ అజెండా మీద పనిచేయడము, వాళ్ళందరినీ కన్విన్స్ చేయడము, మళ్ళీ వాళ్ళు అందరూ సేమ్ విజన్ తో పనిచేస్తూ ఉండట్టు వాళ్ళని గ్రూమ్ చేయడము, అవన్నీ యునైటెడ్ వే చేస్తుంది. సో అలా వాలంటీరింగ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడము ఈజ్ వన్ వే ఆఫ్ ఇంక్రీజింగ్ కేరింగ్ పవర్. సెకండ్ థింగ్ అంటే అడ్వకేట్ చేయడం. అడ్వకేటింగ్ ఫర్ సర్టెన్ వాల్యూస్ అండ్ రైట్స్ దట్ యునైటెడ్ వే బిలీవ్స్ ఇన్. అంటే ఎడ్యుకేషన్ వీ థింక్ ఈస్ వెరీ ఫండమెంటల్ ఫర్ పావర్టీ లైఫ్ సైకిల్ నుంచి ఒక ఫ్యామిలీ బయటకు రావాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ టూల్ దట్ ఎ ఫ్యామిలీ హ్యాస్. ఎడ్యుకేషన్ ఏమంటే 20 to 22 years మనం ఒక ఫ్యామిలీకి అక్కడ ఉండే వాళ్ళకి ఎడ్యుకేషన్ లో సపోర్ట్ చేస్తే ఎంటైర్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీది ఫ్యూచర్ మొత్తం ఆ వచ్చే జనరేషన్ అంతా దే విల్ కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ. సో దేర్ ఫోర్ వీ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ క్రిటికల్. సో ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయొచ్చు. దానికి రిలేటెడ్ గా ఏదైనా మనం అడ్వొకేసీ చేస్తాం, దాన్ని ప్రమోట్ చేయాలనుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా తీసుకోవాలంటే, ఎందుకు పిల్లల్ని స్కూల్ ఎన్రోల్మెంట్ చేయడం, అందరు పిల్లలు వెళ్ళేట్టు చూసుకోవడం, దట్ ఈస్ అన్ అడ్వొకేసీ వర్క్. లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్ పని చేస్తుంటే వాళ్ళకి ఎలా మనం సపోర్టివ్ గా ఉండొచ్చు. గవర్నమెంట్ టీచర్స్ ని ఎవరు రికగ్నైజ్ చేయరు, వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెడతారు. అయితే వాళ్ళకి రికగ్నిషన్ లేకుండా వాళ్ళు కొంత టైంలో దే గెట్ డిమోటివేటెడ్. కరెక్ట్ అండి, కరెక్ట్. నేను వాలంటీర్ గా హౌ కెన్ ఐ జాయిన్ హ్యాండ్స్ విత్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్? మనం ఇండియా చూస్తే 70% ఆఫ్ పాపులేషన్ స్టిల్ స్టడీస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. కరెక్ట్, అవునండి. సో మనం పాపులేషన్ మొత్తం ని చేంజ్ చేయాలి, ఇండియా యాజ్ అ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలంటే మనం గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తో పనిచేయకుండా ఉంటే ఎప్పటికీ అది ఇట్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. కరెక్ట్. సామాన్యులకి ఎక్కడైతే ఎక్కువ అవసరం ఉందో అది సామాన్యులకే. కాబట్టి ఆ సామాన్యులు రీచ్ అవుట్ అవ్వాలంటే మీరు చెప్పినట్టు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కి కొంచెం మన హ్యాండ్స్ ఎక్స్టెండ్ చేయగలిగితే సరిపోతుందండి. అంటే వాళ్ళకి తోడుగా ఉండగలిగితే. ఇప్పుడు లైక్ వాలంటీర్స్ లాగా గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకి కొంచెం లైఫ్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చినా, లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చినా, అవన్నీ ఇక్కడ నుంచి జరిగినా కూడా ఎక్కడొక్కడ మార్పు అయితే మొదలవుతుంది. కరెక్ట్. అక్కడొకటే కానీ టీచర్స్ దగ్గర కూడా, టీచర్స్ కి కూడా మనము ఇఫ్ యూ కెన్ హెల్ప్ దెమ్. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ ఉంది మనది స్టెమ్ ప్రాజెక్ట్ లో, ప్రమోటింగ్ సైన్స్ టెక్నాలజీ యూనో, అది స్టెమ్ ప్రాజెక్ట్ లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంజనీరింగ్. అంటే ఉద్దేశం ఏమంటే గెటింగ్ మోర్ అండ్ మోర్ చిల్డ్రన్ గెట్ ఇన్ టు యునో సైన్స్ రిలేటెడ్ కెరియర్ ఆపర్చునిటీస్. అక్కడ మన మొత్తం ఇంటర్వెన్షన్ ఈజ్ విత్ టీచర్స్. మనం పిల్లలతో పనిచేయం అసలు. అన్ని టీచర్ ఇంటర్వెన్షన్, టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలి, యూట్యూబ్ వీడియోస్ మీరు ఇంట్రెస్టింగ్ ఉండేది ఎట్లా సెలెక్ట్ చేసుకొని మీ క్లాస్ లో వాడుకోవచ్చు ఒక టీచింగ్ టూల్ గా. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ని చూస్తే వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ దే ఆర్ లాట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్. నో టు ద గవర్నమెంట్ బికాస్ దే ఆర్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆఫ్ గవర్నమెంట్. మీరు అలా చూస్తే అంగన్వాడీ టీచర్స్ గానీ, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ గానీ, సెన్సస్ చేయాలంటే వాళ్ళే, పాండమిక్ వస్తే వాళ్ళే, ఏమైనా కానీ గవర్నమెంట్ ఏదైనా ఇనిషియేటివ్ చేయాలంటే దే ఆర్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాళ్ళకి. సో అటువంటి ఒక పనిలో హౌ వీ కెన్ బి మోర్ హెల్ప్ఫుల్ టు దెమ్. వాళ్ళ నాలెడ్జ్ బేస్ ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, వాళ్ళ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, వాళ్ళకి ఎన్కరేజింగ్ రికగ్నిషన్ చేయొచ్చా మనం టీచర్స్ కి. సో అటువంటిది చాలా ఇంటర్వెన్షన్స్ వీ విల్ హ్యావ్ టు డూ. సో అలా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో
హెల్త్ కేర్ ఫీల్డ్ లో, తర్వాత ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎస్పెషల్లీ అర్బన్ ఇండియా చూస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ ఫేసింగ్ ఆఫ్ వాటర్ లాగింగ్ ఉండొచ్చు. వర్షం వస్తే ఇంకా రోడ్ మీద వి కాంట్ గో. సో చాలా వాటర్ లాగింగ్ ప్రాబ్లమ్స్ యూ సీ ఇన్ అర్బన్ లొకేషన్. రేజ్ ఇన్ టెంపరేచర్ that is there, or even all this kind of pandemic situations that we are facing today. Ekado there is a imbalance that we are creating in the environment. So how can we try and restore and do best to protect our environment? Adi oka initiative undi. Fourth initiative vachi livelihood support ela cheyochu. Education ayin tarvata for any reason somebody is not able to complete education అనుకోండి, they have to, there is a economic pressure వాళ్ళ మీద ఉండి వాళ్ళు జాబ్ తీసేసుకుంటారు చిన్న వయసులో. అటువంటి how can we build their skills in when they are currently working or improve their skills in getting better jobs? అది జాబ్స్ ట్రైనింగ్ లాంటిది ఏర్పాటు చేస్తారా? ట్రైనింగ్ కాకుండా వాట్ వి ఆర్ అప్రోచ్ ఇస్ వి క్రియేట్ సంథింగ్ కాల్డ్ as livelihood resource center అని. బికాస్ లో మీరు 100 టైలర్స్ పెడితే ఎవరికి లాభం లేదు. ఒక 500 ఫ్యామిలీస్ ఉండే ప్లేస్ లో అక్కడ ఉండే టైలరింగ్ సెంటర్ పెట్టేసి ఒక 50-100 పీపుల్ కి అందరికి టైలరింగ్ నేర్పిస్తే హూ ఇస్ గోయింగ్ టు స్టిచ్ ఫ్రమ్ దెమ్? సో అందుకని వీ హ్యావ్ నాట్ గాన్ ఇన్ టు వొకేషనల్ ట్రైనింగ్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్. మన అప్రోచ్ అంటే వాట్ ఎవర్ స్కిల్ దే వాంట్ టు లెర్న్. ఇప్పుడు they want the basic education unte vallu they want to go and learn Tally, they want to learn web designing, they want to go and do bedside nursing, pharmacy assistant course, atvanti edana undochu, or marketing, basic marketing course, tele calling course. So whatever they want to learn, ekkada opportunities unte manam oka aptitude test chestam mana daggara vachina vallandariki based on their education, their skill level. We will try and suggest various courses. ఆ కోర్స్ వాళ్ళు పికప్ చేసుకున్న వాళ్ళందరినీ బెస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ కి స్పాన్సర్షిప్ చేస్తాం. దే కెన్ గో అండ్ లెర్న్ ఇట్ ఫ్రమ్ ద బెస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. సో వీ స్పాన్సర్ దేర్ ఎంటైర్ కోర్స్ ఫర్ దెమ్ టు డూ. తర్వాత వాట్ వీ ఆల్సో డూ ఇస్ వీ క్రియేట్ జాబ్ మేళాస్ మన సెంటర్ లో. సో మన సెంటర్ నుంచి ట్రైన్ అయిన వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా దే కెన్ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ జాబ్ మేళాస్ అండ్ అవైల్ జాబ్ ఫెసిలిటీస్. So this is what we do under livelihoods. సో అంటే సమగ్రాభివృద్ధి లాగా కంప్లీట్ గా, అంటే ఎడ్యుకేషన్ ముఖ్యమైనది. అండ్ ఆ ఎడ్యుకేషన్ లో కేవలం లబ్ధిదారులు మాత్రమే కాకుండా దాన్ని అందించే వాళ్ళని కూడా మోటివేట్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారు. లేకంటే స్టూడెంట్సే కాకుండా టీచర్స్ ని వాళ్ళని ట్రైన్ చేయటం కానీ ఏదన్నా. అండ్ దాంతో పాటు మీరు హెల్త్ మీద, హెల్త్ సెక్టర్ అంటే ముఖ్యమైనది అక్కడే కదా. సో అది, అండ్ దాంతో పాటు వాళ్ళకంటూ ఒక కెరీర్ అండ్ వాళ్ళంటూ వాళ్ళు సంపాదించుకుంటే కుటుంబం, అంటే ఒక వ్యక్తి సంపాదించడం మొదలు పెడితే కుటుంబం మొత్తం లైఫే మారిపోతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి. అండ్ కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక గ్రామం మొత్తం మారిపోతుంది, ఒక ఊరు మారిపోతుంది. సో అంటే మీరు చాలా ముఖ్యమైన అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ముఖ్యంగా ఎక్కడంటే ఇది చాలా బాగుందండి. అంటే ఎవరు దృష్టి పెట్టిన అంశాల మీద మీరు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. కేవలం ట్రైనింగ్ ఇవ్వటం అవనే కాకుండా మీరు ఇందాక చెప్పిన ఆ విషయం నాకు చాలా నచ్చింది. ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో టీచర్స్, వాళ్ళకి మేము హెల్ప్ గా ఉంటాము, వాళ్ళని రికగ్నైజ్ చేస్తాం, వాళ్ళని మోటివేట్ చేస్తాము అని. సో మార్పు కేవలం ఎక్కడ మొదలవ్వాలో అక్కడ కరెక్ట్ గా మొదలైతే గనక, ఆ టీచర్స్ మోటివేట్ అయితే డెఫినెట్ గా మీ వర్క్ తగ్గుతుంది చాలా మటుకు. సో వాళ్ళని మోటివేట్ ఉండొద్దు. అదే అవసరం ఉండకూడదు, ఇంకా ఎన్జిఓస్ అవసరం ఉండకూడదు. ఇందాక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటున్నాను. అయితే ఇంకొక 1000 సంవత్సరాలు నడుస్తుందని నడవకూడదు, అట్లా అలా వద్దు. ఎక్కడెక్కడ అది అవసరం రాకుండా ఉండాలి అని కోరుకోవాలి మనం. ఎక్కడెక్కడ అవసరాలన్నీ తీరిపోవాలి, ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబుల్ గా మారిపోతే గనక చేస్తారని. సో ఇప్పుడు మీరు ఈ వేస్ కూడా చెప్పారండి. అంటే ఏవైతే మీ లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను అచీవ్ చేయడానికి మీరు ఎంచుకున్న దారులు కూడా చెప్పారు మీరు. సో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్ ఇవన్నీ కూడా. సో వీటన్నిటిలో నాకు ఇంకొకటి ఇంపార్టెంట్ గా నచ్చింది ఏంటంటే సస్టైనబుల్ అండ్ ఇంపాక్టబుల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నారు. అంటే అవి ఏంటండి, ఎలా ఉంటాయి ఆ ప్రాజెక్ట్స్? అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం తీసుకున్న ప్రాజెక్ట్ సస్టైనబుల్ అవ్వాలంటే అక్కడ ఉండే పార్టిసిపెంట్స్ ఎవరు ఉంటారు వాళ్ళది ఓనర్షిప్ తీసుకోవాలి.
అప్పుడే అది ఇట్ విల్ గో ఫర్దర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇలా తీసుకున్నప్పుడు టీచర్స్ ని మనం ట్రైన్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళలో మార్పు వస్తే వచ్చే ఆల్ జనరేషన్స్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళ సర్వీస్ ఉండే వరకు వచ్చే అందరు పిల్లలు దాని వల్ల బెనిఫిట్ అవుతారు. అదే నేను డైరెక్ట్ గా పిల్లలతో పని చేస్తే ఆ బ్యాచ్ పిల్లలకినే సపోర్ట్ అవుతుంది. మళ్ళీ ఐ హావ్ టు కంటిన్యూస్ గా నేను స్కూల్లో వచ్చే నెక్స్ట్ బ్యాచ్ తో పని చేస్తూనే ఉండాలి యాజ్ అన్ ఎన్జిఓ. అదే నేను ఒక టీచర్ తో గానీ లేదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ తో గానీ నేను పని చేస్తే నేను 3 years పని చేసి ఐ కెన్ మూవ్ అవుట్. ఆ ప్రాసెస్ విల్ నాట్ ఫాల్. ప్రమాణం అట్లా ఇంప్రూవ్ కూడా అవుతూ ఉంటుంది, మళ్ళీ సస్టైనబుల్ కూడా ఉంటుంది. సో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది ఎప్పుడు సస్టైనబిలిటీ గురించి ఆలోచించాలి. అంటే దానికి ఎప్పుడు మనము ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ఎవరైనా మనం గ్రాంట్ కూడా ఇస్తాం చిన్న చిన్న ఎన్జిఓస్ కి. వి విల్ ఆల్సో గివ్ దెమ్ గ్రాంట్ వాళ్ళు చేస్తున్న పని ఎంకరేజ్ చేయడానికి. ఫస్ట్ పాయింట్ మనం ఇవాల్యుయేషన్ లో ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ లో ఏం చూస్తామంటే ఎగ్జిట్ ప్లాన్ ఉందా దానికి, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేసి హౌ ఆర్ దే ఎగ్జిటింగ్, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్టు వాళ్ళు అనుకున్న విజన్ మిషన్ కంప్లీట్ చేయడానికి సిస్టమ్స్ రెడీ చేశారా, ఎవరు ఓనర్షిప్ తీసుకుంటారు, హౌ విల్ ఇట్ ఫంక్షన్ ఆఫ్టర్ దిస్ ఎన్జిఓ మూవ్స్ అవుట్. ఈ 2 points మీదనే మనం ఇవాల్యుయేట్ చేస్తాం ఒక ప్రాజెక్ట్ ని. సో అందుకే అన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఆ సస్టైనబిలిటీ గురించి ఆలోచించకుండా ఉంటే మనం ఇప్పటి వరకు ఎన్నో నాన్ ప్రాఫిట్స్ చాలా వరకు పనిచేశారు, రిజల్ట్స్ కూడా వచ్చాయి. అంటే సోషల్ చేంజ్ అనేది ఓవర్ నైట్ చేంజ్ అవ్వదు, ఇట్ ఈస్ బిహేవియరల్ చేంజ్ ఇన్ పీపుల్, కాబట్టి స్లోగానే ఉంటుంది అది. సో బట్ చేశారు, బట్ సస్టైనబిలిటీ గురించి మనం ఆలోచించకుండా ప్యారలల్ సిస్టమ్, గవర్నమెంట్ కి ప్యారలల్ సిస్టమ్ మనం క్రియేట్ చేస్తూ ఉంటే మనం ఫండ్ ఉండే వరకు మా ప్యారలల్ సిస్టమ్ జరుగుతుంది. ఫండ్ అయిపోయిన తర్వాత మనం పోతే మనతో పాటు మనం అంత ఎఫర్ట్ పెట్టిన ఎఫర్ట్స్ కూడా పోతాయి. సో దట్ సస్టైనబిలిటీ అనేది ఆఫ్ ప్రాజెక్ట్, మళ్ళీ హోలిస్టిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ డెవలప్మెంట్. సో మీ ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా మీరు ముఖ్యంగా దీని ఉద్దేశంలో పెట్టుకుని, అంటే మీరు అన్నట్టు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేసి బయటకు వస్తున్నాం, వాటిని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయగలుగుతున్నాం, మన తర్వాత అది ఎలా నడుస్తుంది, మనం ఉండకపోయినా ఆ లక్ష్యం అయితే ఎట్లా నెరవేరుతుంది అనే దాని మీద మీరు ఎక్కువ దృష్టి పెడతారని. అవునండి, చాలా బాగుందండి. సో మీ ప్రాజెక్ట్ ఆశ్రయ గురించి చెప్తారా? ఓకే, ఒకటి ఇది కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు అంటే బికాస్ మన కమ్యూనిటీలో ప్రెసెన్స్ ఉంది కాబట్టి చాలా ఫోన్ కాల్స్ వచ్చేది యునైటెడ్ వేకి. బెడ్స్ దొరకట్లేదు, మనకి మెడిసిన్స్ దొరకట్లేదు, ఆక్సిజన్ సిలిండర్ లేదు అని చాలా ఇది, అండ్ సో మెనీ డెత్స్. మనకు తెలిసిన వాళ్ళు కమ్యూనిటీలో మనం ఇప్పటి వరకు కలిసి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఇబ్బందిలో అయ్యారు. అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ హెల్ప్లెస్. అంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ తో లాస్ట్ ఇయర్ కూడా కోవిడ్ వచ్చినప్పుడు పనిచేసాము, అక్కడ ఎక్విప్మెంట్స్ అన్ని ఇచ్చాము, బట్ ఆల్ ఫెసిలిటీస్ వర్ ఫుల్. అండ్ ఎనీవే మనం కంటిన్యూస్ గా గవర్నమెంట్ తో పనిచేస్తున్నాం ఇప్పుడు కూడా. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో కూడా ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ లో మనము ఎక్స్ట్రా ఐసీయూ సెటప్ చేయడము, వాళ్ళకు ఉండే ఎక్విప్మెంట్స్ ని పెంచడము, వాళ్ళ కన్స్యూమబుల్స్ కావాలంటే అది ఇవ్వడము, అది కూడా ఒక స్థాయిలో జరుగుతుంది, పెద్ద స్థాయిలో జరుగుతుంది యునైటెడ్ వేలో. మొత్తం అక్రాస్ స్టేట్ ఉండే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వీఆర్ టుడే సప్లైయింగ్ థింగ్స్, ఎక్విప్మెంట్స్, కన్స్యూమబుల్స్, వాట్ ఎవర్ దే రిక్వైర్ వీఆర్ డూయింగ్ దాట్. అట్ ద సేమ్ టైమ్ టు ఈజ్ అవుట్ గవర్నమెంట్ ఫెసిలిటీ మొత్తం, ఇంకా దే ఆల్సో నీడ్ టైమ్ టు ర్యాంప్ అప్ దేర్ కెపాసిటీ. ఇన్ ద మీన్ టైమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ హ్యాస్ టు బి మేడ్, అంటే టు రెస్పాండ్ టు ద పీపుల్ నీడ్స్. అప్పుడు మనకి ఆలోచన వచ్చింది ఏమంటే, మనం బికాస్ మనకి ఉన్నాయి కాబట్టి తెలిసిన వాళ్ళు పనిచేయడానికి వాలంటీర్స్ రెడీగా ఉన్నారు కాబట్టి టెంపరీగా కెన్ వి సెటప్ కోవిడ్ కేర్ సెంటర్స్ అనే ఒక ఉద్దేశంతో ఈ ఆశ్రయ ప్రాజెక్టు మొదలైంది. మీరు కోవిడ్ కేర్ ని చూసుకుంటే 3 levels లో ఉంటాయి. ఒకటి ప్రైమరీ కేర్, అక్కడ ఏమంటే ఓన్లీ ఐసోలేషన్ సపోర్ట్ కావాలి, అంటే చాలా వరకు పువర్ హౌస్ హోల్డ్స్ లో సింగిల్ రూమ్ లో ఉంటారు పీపుల్. ఒక పర్సన్ కి కోవిడ్ వస్తే కంపల్సరీ వస్తుంది, టాయిలెట్స్ కామన్ యూజ్ చేస్తారు, కమ్యూనిటీలో ఉండే టాయిలెట్స్, వాటర్ వెళ్ళాలంటే కామన్ ట్యాప్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఐసోలేషన్ గురించి తెలుసుంటే కూడా వాళ్ళకి ఐసోలేట్ అవ్వడానికి అవకాశం లేదు. అందుకని level 1 ఐసోలేషన్ ఫెసిలిటీ ఒకటి వాజ్ వెరీ క్రిటికల్.
సెకండ్ థింగ్ ఇంకొకటి ఏం చూసామంటే అక్కడి నుంచి కొంచెం సీరియస్ అయ్యి మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది, నాట్ ఐసీయూ, బట్ వాళ్ళకి ఎవరో డాక్టర్ కంటిన్యూస్ గా మానిటర్ చేయాలి, మెడిసిన్స్ ఇవ్వాలి, తర్వాత ఆక్సిజన్ అవసరం ఉంటే ఆక్సిజన్ సప్లై చేయాలి. సో ఇటువంటి ఫెసిలిటీ కూడా అవసరం కనిపించింది మనకు. బికాస్ టిపికలీ ఈ రెండు ఫెసిలిటీస్ లేని వల్ల చాలా మంది డైరెక్ట్ గా ఎప్పుడు హాస్పిటల్ అప్రోచ్ అవుతున్నారంటే క్రిటికల్ కేర్ ఐసీయూకి వెళ్లే పరిస్థితి వచ్చిన వరకు ఇంట్లోనే ఉంటున్నారు జనాలు. సో ఐసీయూ ఒక లెవెల్కి వెళ్ళినప్పుడు మనం పెద్దగా ఏం చేయలేమండి కండిషన్ లో. అది కూడా అవగాహన లేకపోవటం వల్ల జరుగుతుంది కదండి అది. అంటే అంత సీరియస్ అయ్యే వరకు అవగాహన లేక పాపం వాళ్ళు అప్రోచ్ అవడానికి లేట్ అవుతుంది. డాక్టర్స్ ని ఎట్లా కాంటాక్ట్ చేయాలి, ఏ టైం కి నేను డాక్టర్ ని సీరియస్ గా తీసుకోవాలి నా హెల్త్ కండిషన్, దాని గురించి అవేర్నెస్ లేకుండా చాలా మంది ఫెర్టిలిటీస్ మనం చూస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. lack of this decision making ability in the families as to when to take. సో ఆ ఒక దృష్టితో మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము ఆశ్రయ్ అనేది. ఇది ఆర్గానిక్ గా గ్రో అయింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ హెల్ప్ లైన్ రన్ చేస్తున్నారు అప్పటికే, ఫ్రీ టెలికన్సల్టేషన్. ఎవరైనా ఫోన్ చేసి నా పరిస్థితి ఇలా ఉంది నాకు అడ్వైస్ చేయండి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డాక్టర్స్, వాలంటీర్ డాక్టర్స్ హూ ఆర్ అవైలబుల్ ఆన్ కాల్ అండ్ హూ ఆర్ ప్రొవైడింగ్ హెల్ప్. సో అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ గా వాళ్ళకి ఒక ఫెసిలిటీ కావాలని మనము 3 levels లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక ఐసోలేషన్ సెంటర్ ఉంది, సంజీవిని అని వి హావ్ స్టార్టెడ్. YMCA సికింద్రాబాద్ పార్ట్నర్షిప్ లో ఒక డోనర్ సేల్స్ ఫోర్స్ ఒక డోనర్ సపోర్ట్ తో వి హావ్ సెట్ అప్ ఐసోలేషన్ సెంటర్. మనదొకటే కాకుండా చాలా అదర్ NGOs కూడా ఐసోలేషన్ సెంటర్స్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి కూడా వీఆర్ గివింగ్ గ్రాంట్స్. తర్వాత ఐసీయూ కూడా చాలా చారిటబుల్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఐసీయూ కూడా సెటప్ చేస్తున్నారు. ఒకటి తెలుసుందో ఏమో, దెర్ ఇస్ అ మూవ్మెంట్ కాల్డ్ as 10-bed ICU. అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో మళ్ళీ రూరల్ హాస్పిటల్స్ లో ఉండే హాస్పిటల్లోనే 10-bed ICU ఫెసిలిటీ సెటప్ చేయడం. సో దట్ బర్డన్ ఆన్ హైదరాబాద్ ఆర్ ఎనీ అదర్ మేజర్ సిటీ తగ్గాలి. విలేజెస్ లో పీపుల్ షుడ్ బి ట్రీటెడ్, టౌన్స్ లో పీపుల్ షుడ్ బి ట్రీటెడ్ అని 10-bed ICU అని ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ కలెక్టర్స్ పార్ట్నర్షిప్, కలెక్టర్స్ లీడర్షిప్ తీసుకున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వాళ్ళు, తర్వాత డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ అందరూ కలిసి వీఆర్ డిసైడింగ్ ఆన్ విచ్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్ ఎక్కడ ప్రయారిటైజ్ అవ్వాలి అనేది. అండ్ యునైటెడ్ వే ఫండ్ మొబిలైజ్ చేస్తుంది. యునైటెడ్ వే లాగా అదర్ NGOs ఆర్ ఆల్సో దేర్, వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద NGOs దేర్. సో అది ఒక ఇనిషియేటివ్. గవర్నమెంట్ హాస్పిటల్స్ లైక్ టిమ్స్ గానీ గాంధీ గానీ అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడము. తర్వాత చాలా చారిటబుల్ హాస్పిటల్స్ ఉన్నాయి, లైక్ సబ్ ట్యాంక్ లో మహావీర్ హాస్పిటల్ ఉంది, ఆకారాష అనే ఒక హాస్పిటల్ ఉంది కుక్కట్పల్లిలో. ఇవన్నీ చారిటీ హాస్పిటల్స్. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్రైమరీ ఫోకస్ వరకు వేరు, బట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ రెస్పాండ్ అవ్వాలని వాళ్ళు సపరేట్ గా కోవిడ్ కేర్ సెంటర్స్ కూడా ICU సెంటర్స్ స్టార్ట్ చేశారు. సో వీ హ్యావ్ స్టార్టెడ్ సపోర్టింగ్ దట్ ఆల్సో. ఇన్ బిట్వీన్ ICU అండ్ దిస్ ఐసోలేషన్ సెంటర్ బ్రిడ్జ్ హాస్పిటల్ గా పనిచేయడానికి మనం ఆశ్రయ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసాం. అక్కడ ఐసోలేషన్ కాకుండా మెడికల్ కేర్ వచ్చిన వాళ్ళందరినీ అన్ని సెంటర్స్ నుంచి అక్కడ డైరెక్ట్ అవుతారు వాళ్ళ పీపుల్. ఇక్కడ మనకు డాక్టర్స్ ఉంటారు, 24/7 నర్సెస్ ఉంటారు, ఆక్సిజన్ సిలిండర్ ఫెసిలిటీ ఉంది, మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి, రామ్డెసివిర్ అటువంటి మెడిసిన్ అవైలబుల్ ఉంటుంది. అవన్నీ అడ్మినిస్టర్ చేసి కంప్లీట్ గా మానిటర్ చేస్తూ ఉంటాము. ఎవరికైనా అక్కడి నుంచి క్రిటికల్ కేర్ ICU మూవ్ అవ్వాలంటే వీఆర్ ఏబుల్ టు మూవ్ దెమ్ ఇంటూ ICU కేర్. మనకు ఉండే ఫెసిలిటీస్, మొబైల్ ICU వ్యాన్స్ ఉన్నాయి. ఆ వ్యాన్స్ లో మనము వీఆర్ ఏబుల్ టు షిఫ్ట్ పేషెంట్స్ టు ICU కేర్. సో అట్లా ఈ ఆశ్రయ ప్రాజెక్టు మీరు చెప్పినట్టు గ్యాప్ ఎక్కడ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఆశ్రయ ప్రాజెక్ట్. కానీ 6 days లో సెటప్ చేశారండి, అది ఎలా సాధ్యమైంది అసలు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాలంటీర్స్. అంటే ఈవెన్ మొబిలైజింగ్ 1 single rupee, ఒక సింగిల్ రూపీ కూడా మనం మొబిలైజ్ ఇంకా అవ్వలేదు. అప్పటికి చాలా మంది వచ్చి దే కాంట్రిబ్యూటెడ్ దేర్ టైమ్ అండ్ ఎఫర్ట్, మాట్లాడారు, వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నారు. అంటే ఈ వాలంటీర్స్ ది పెద్ద పని ఏమంటే టు రిక్వెస్ట్ ఫర్ హెల్ప్. మీరు హెల్ప్ ని రిక్వెస్ట్ చేసుకుంటే చాలా మంది రెడీగా ఉన్నారు హెల్ప్ చేయడానికి. అలా వచ్చి దే వెంట అండ్ రిక్వెస్టెడ్ 1 PG వేకెంట్స్ ఉన్నాయి, చాలా PGs ఇక్కడ. అక్కడ వెళ్ళి PG
అక్కడ ఓనర్ ఆఫ్ ద పీజీని రిక్వెస్ట్ చేసుకున్నారు, మీ ఫెసిలిటీ మనకి ఇస్తారా, వి వాంట్ టు స్టార్ట్ దిస్ అంటే ఒప్పుకున్నారు వాళ్ళు. అంటే దెర్ ఇస్ కమర్షియల్ యాంగిల్, బట్ ఇమీడియట్ గా ఒప్పుకున్నారు. అట్లానే దెన్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అని వాళ్ళ మేజర్ వర్క్ ఇస్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ రూరల్ ఏరియాస్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తారు వాళ్ళు. దే ఆర్ వాలంటీర్ డాక్టర్స్, గ్రూప్ ఆఫ్ వాలంటీర్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్. సో వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు ఎంటైర్ మెడికల్ థింగ్ మనకేం తెలీదు, ఇంట్రెస్ట్ అయితే ఉంది, వాట్ ఎవర్ మెడికల్ ఫెసిలిటీ దట్ నీడ్స్ టు బి సెటప్ మీరు చేయగలుగుతారా అంటే దే కేమ్ ఫార్వర్డ్, దే ఇన్వెస్టెడ్ ద మనీ. అంటే మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేదు, దే వర్ ఏబుల్ టు విత్ దర్ గుడ్ విల్ దట్ దే హ్యావ్ విత్ ద వెండర్స్, వాళ్ళ కనెక్షన్స్ తో దే వర్ ఏబుల్ టు మొబిలైజ్ ఎక్విప్మెంట్స్, మొబిలైజ్ డాక్టర్స్ వితౌట్ గివింగ్ అ కాంట్రాక్ట్, ఫార్మల్ కాంట్రాక్ట్ ఆర్ అన్ అగ్రిమెంట్. There are so many doctors, nurses, support staff, everybody working in that center. అసలు క్రూషియల్ టైమ్ లో ఫస్ట్ స్టాఫ్ దొరకడం అనేది చాలా పెద్ద విషయం కదండి, అది ఎలా పాసిబుల్ అయింది? అది బికాస్ ఆఫ్ దట్ నెట్వర్క్ ఆఫ్ దోస్ డాక్టర్స్ అండి. వాళ్ళ గుడ్ విల్ అంటే వాళ్ళ ఎఫర్ట్, వాళ్ళకు ఉండే నెట్వర్క్, వాళ్ళు చేస్తున్న మంచి పనితో చాలా మంది డాక్టర్స్, నర్సెస్ అసోసియేట్ అయ్యారు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తో ఆల్రెడీ. సో వాళ్ళ వాళ్ళు ఇచ్చినప్పుడు when they asked for help, so many people came forward. మనకి they are the pillar of this initiative, Grace Cancer Foundation, because that's a critical work that is happening there. మనమందరం auxiliary support అంతే. అది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయొచ్చేమో కానీ అక్కడ సర్వీస్ చేసే వాళ్ళని ఏర్పాటు చేయటం అనేది చాలా పెద్ద మేజర్ టాస్క్. అది మీరు కంప్లీట్ చేయగలిగారు. అండ్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆ ఇనిషియేటివ్ తీసుకోవటం అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం అండి. సో ఇది 50 బెడ్స్ హాస్పిటల్ కదండి? యాక్చువల్లీ మనం ఇనిషియలీ ప్లాన్ అక్కడ కెపాసిటీ వచ్చి 200 ఉంది. అంటే అవసరం ఉంటే వీ కెన్ మేక్ ఇట్ ఇంటూ 200 బెడ్ ఫెసిలిటీ ఆల్సో. ఆ పీజీలో అంత స్పేస్ ఉంది, బట్ మనం నెక్స్ట్ వైస్ గా జరుగుతున్నాం కాబట్టి వీ స్టార్టెడ్ విత్ 50, బట్ లాస్ట్ 2 weeks లో వీ మేడ్ ఇట్ లైక్ 100 బెడ్ ఫెసిలిటీ. Because we saw that the beds were getting filled. అంటే 50 beds ఉన్నప్పుడు 47-46 ఆక్యుపెన్సీ ఉండేది మనకి. సో ఇంకా క్రిటికల్ అయితే ఏమీ లేకుండా ఉంటుంది, వీ హ్యావ్ టు బి బెటర్ ప్రిపేర్డ్ అని వీ హ్యావ్ ర్యాంప్డ్ అప్ అండ్ మేడ్ ఇట్ 100 bed. అండ్ ఇంకొకటి ఏమైందంటే ఇన్ సమ్ కేసెస్ చాలా క్రిటికల్ ఐసీయూ కాకుండా కొంచెం ఐసీయూ కూడా మనము అవసరం ఉంటే వీ షుడ్ బి, అంటే మనకి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్పేస్, టైం లేకుండా ఉంటే అటువంటి పీపుల్ ని మనం ఇక్కడే ట్రీట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఒక 6 bed ఐసీయూ కూడా రీసెంట్ గా 3 days ముందు వీ హ్యావ్ సెట్ ఇట్ అప్ దేర్. దీస్ ఆర్ ఆల్ టెంపరరీ ఫెసిలిటీ అండి. ద మూమెంట్ సిచ్యుయేషన్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి ర్యాప్డ్ అప్. ఓకే, సో అవి తొందరగా అంటే ఈ సర్వీసులన్నీ కూడా తొందరగా క్లోజ్ అయిపోవాలని కోరుకుంటున్నామండి, ఎందుకంటే అవసరం రాకూడదు. మన ఇంట్రెస్ట్ కూడా అదే కదా, అదన్నీ తొందరగా క్లోజ్ అవ్వాలని మనందరం కోరుకోవాలి. అయితే ఇదంతా కూడా ఫ్రీ సర్వీస్ కదండి, ఎవరైనా కూడా ఇక్కడ మీరు అందిస్తున్న ఈ సర్వీస్ ని, హాస్పిటల్ సర్వీస్ అంతటిని కూడా ఉచితంగా అందుకోవచ్చు కదా? అన్ని ఉచితంగానే ఉంటుంది అందరికి, ఎస్పెషల్లీ కేర్, హాస్పిటల్ బెడ్ అన్ని. ఆరోగ్యశ్రీ కార్డు ఉండే వాళ్ళకి, ఆరోగ్య భద్రత కార్డు, ఆరోగ్య సేవా కార్డు, వీళ్ళందరికీ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. ఈ ఫెసిలిటీ మనం ఓన్లీ పువర్ పీపుల్ అనుకోలేదు, మనము హూ ఎవర్ ఈస్ ఇన్ నీడ్ ఆఫ్ క్రిటికల్ హెల్త్ కేర్ వాళ్ళు రావచ్చు అనుకున్నాము. సో అప్పుడు మనం చూస్తే చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, అఫోర్డబుల్ ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది వచ్చారు ఈ సెంటర్ కి. వాళ్ళకి వాట్ వీ డిడ్ అంటే టు ఆఫ్సెట్ అవర్ ఎక్స్పెన్సెస్, ల్యాబ్ టెస్టింగ్ చేయించాలి వాళ్ళకి రెగ్యులర్ గా. సో కోవిడ్ కి, సో ఆ ఎక్స్పెన్సెస్, కొన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు బేర్, వీ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ టు బేర్ దట్ కాస్ట్. బట్ ఆరోగ్యశ్రీ కార్డు కింద ఉండే వాళ్ళు, ఆరోగ్య భద్రత కార్డు కింద ఉండే వాళ్ళకి మొత్తం అన్ని ఫ్రీ, ఇంక్లూడింగ్ మెడిసిన్స్, కేర్, ఐసీయూ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఫర్ దెమ్. ఓకే, సో మీ హాస్పిటల్ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలి లేదా ఐసోలేషన్ సెంటర్ అండ్ వీటన్నిటిని ఉపయోగించుకోవాలి అంటే ఒక హాట్ లైన్ నెంబర్ కూడా మీరు అందుబాటులో ఉంచినట్టున్నారు కదా? 08045811138 ఈ నెంబర్. ఓకే అండి,
ఇది కాకుండా వేరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి మీ దగ్గర నుంచి ఎలాంటి సహాయం అన్నా పొందాలి యునైటెడ్ వే నుంచి అనుకున్నప్పుడు ఎలా అప్రోచ్ అవ్వచ్చు ఎవరన్నా? యునైటెడ్ వే నుంచి హెల్ప్ అంటే నాన్ ప్రాఫిట్స్ చాలా వరకు హెల్ప్ తీసుకుంటారు. బికాస్ ఇండివిజువల్స్ కి వి డోంట్ హ్యావ్ ఎనీ, అంటే మన దగ్గర ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు ఇండివిజువల్ ఒకరు వచ్చి నాకు మెడిసిన్ కావాలి, నాకు మెడికల్ బిల్ మీరు రియంబర్స్ చేస్తారా అంటే అటువంటి హెల్ప్ యునైటెడ్ వే వల్ల నాట్ పాసిబుల్. మనం ఏమంటే అటువంటి పని చేసే ఎన్జిఓస్ ఉంటాయి కొన్ని, హీల్ చైల్డ్ ఫౌండేషన్ ఉండొచ్చు, లేదంటే సమంత గారిది ఫౌండేషన్ తనది ఒకటి ఉంది. సో వాళ్ళకి డైరెక్ట్ చేస్తారా మీరు? డైరెక్ట్ చేస్తాం వాళ్ళకి. ఓకే. సో ఎవరైనా కూడా మిమ్మల్ని డైరెక్ట్ గా హెల్ప్ అంటే ఎన్జిఓ నాన్ ప్రాఫిట్స్ కి డైరెక్ట్ హెల్ప్ ఉంటుంది, గవర్నమెంట్ కి డైరెక్ట్ హెల్ప్ ఉంటుంది. ఓకే. మిగతాది మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు డైరెక్ట్ చేస్తారు అది ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయొచ్చు అని. అవును, అవును. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో యాక్చువల్ గా చాలా మంది పిల్లలు కూడా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ గా మన సమాజం ఫేస్ చేయబోతున్న పెద్ద ప్రాబ్లం మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్ అనేది ఒక పెద్ద ఇష్యూగా రాబోతుంది అని కూడా మనం వింటున్నాం. సో దీనికి సంబంధించి కూడా యునైటెడ్ వే ఏదన్నా ప్లాన్ చేస్తుందండి హెల్ప్ అందించడానికి? అవునండి, ఈ 2 ఇంటర్వెన్షన్స్ కూడా స్టార్ట్ చేసాము. ఒకటి, మన కేర్ ఫెసిలిటీస్ లో మెంటల్ హెల్త్ అండ్ కౌన్సిలింగ్ ఇస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ హెల్త్ కేర్. సో అన్ని ప్లేసెస్ లో వేరెవర్ వీఆర్ ప్రొవైడింగ్ హెల్త్ ఫెసిలిటీ. అది కాకుండా మనకి చాలా మంది వాలంటీర్స్ టైఅప్ అయ్యారు యునైటెడ్ వే తో. సో వాళ్ళ ద్వారా వీఆర్ ట్రయింగ్ టు రీచ్ అవుట్ అండ్ ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫెసిలిటీ. అది ఇంకా ట్రైనింగ్ ఫేజ్ లో ఉంది. దాన్ని ఎట్లా అందించుకోవాలి కామన్ పీపుల్ అనేది ఇంకా కొంచెం స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఇప్పటి వరకు ఏమంటే ఎక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో అక్కడ వెళ్ళి కౌన్సిలింగ్ చేయడం కానీ అటువంటిది ఫెసిలిటీస్ జరుగుతున్నాయి. 1-on-1 ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలంటే ఇంకా అది కొంచెం ప్రాసెస్ లో ఉంది. వి విల్ వెరీ క్విక్లీ లెట్ యు నో అది ఎట్లా ఆ సేవలు అందించుకోవచ్చు అనేది. సెకండ్ వన్, ఎస్, చాలా మంది పిల్లలు ఆర్ఫన్ అయ్యారు. సో రీసెంట్ గా వన్ ఆఫ్ అవర్ ఎన్జిఓ పార్ట్నర్స్, అంటే యునైటెడ్ వే డైరెక్ట్ గా ఏమీ సెటప్ చేయదు కాబట్టి వన్ ఆఫ్ అవర్ ఎన్జిఓ పార్ట్నర్స్ ఒక 40 కిడ్స్ కి ఒక సపరేట్ కోవిడ్ వల్ల ఆర్ఫన్ అయిన పిల్లలకి ఒక హోమ్ స్టార్ట్ చేశారు, కేర్ హోమ్, ఆర్ఫనేజ్. సో యునైటెడ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ సచ్ హోమ్స్ అన్నమాట. సో యునైటెడ్ వే తో పార్ట్నర్షిప్ లో ఉన్న ఎన్జిఓస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా భరోసాగా నమ్మచ్చు, ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీస్ మీద పర్యవేక్షణ కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా నమ్మచ్చు అండ్ ట్రస్ట్ చేయొచ్చు ఆ ఆర్గనైజేషన్స్ ని, అంతే కదండి? అవునండి, వెరీ స్ట్రిక్ట్ డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్. అండ్ మన దగ్గర దేర్ ఆర్ ఫ్యూ ఎన్జిఓస్ వర్ అసోసియేటెడ్ 10 years నుంచి వాళ్ళు మన పార్ట్నర్షిప్ లో ఉంటే కూడా ఎవ్రీ ఇయర్ వి విల్ ఇవాల్యుయేట్ దేర్ వర్దీనెస్ అండ్ లీగలీ, ఫైనాన్షియలీ, మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా విజన్ కి కరెక్ట్ గా పనిచేస్తున్నారా, మన విజన్ వాళ్ళ విజన్ అలైన్ అవుతుందా. సో ఆ ఆస్పెక్ట్స్ మీద యాన్యువల్లీ వీ డూ ఎన్జిఓ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అంటాం అది. సో అది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది యునైటెడ్ వేలో. ఆ ఒక విషయం వల్లనే చాలా మంది డోనర్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ గివింగ్ మనీ టు యునైటెడ్ వే. ఎక్కడి మిస్ అవ్వదు అనే ఒక నమ్మకం వాళ్ళకి, నమ్మకం ఉంటుంది, కరెక్ట్ గా యూటిలైజ్ అవుతుందనే నమ్మకం కూడా ఉంటుంది. అంతే. యునైటెడ్ వేలో వాలంటీర్స్ గా అవ్వాలని, వాళ్ళ సర్వీసెస్ అందించాలి అని ఇందాక మీరు అన్నారు, ఎవరికి ఎలాంటి స్కిల్ ఉందో వాళ్ళు అలాంటి సర్వీసెస్ అందించవచ్చు అని. సో ఎలాంటి అవకాశం ఉంటుంది అండ్ ఎవరన్నా మీతో వాలంటీర్ గా చేతులు కలపాలి అనుకున్నా లేదా నడవాలి ముందుకు అనుకున్నా ఎలా సాధ్యపడుతుంది, ఏం చేయాలి? మన వెబ్సైట్ లో యాక్చువల్లీ వాలంటీర్ ఎన్రోల్మెంట్ ఫామ్ అని ఒకటి ఉంటుందండి. మన వెబ్సైట్ కి వెళ్తే సో కెన్ ఫిల్ అప్ దట్ ఫామ్. అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంటాం మనం, ఎంత టైము, మీకేం స్కిల్, మీరు వీకెండ్స్ లోనే వస్తారా, వీక్ డే లో అవైలబుల్ ఉంటారా, అటువంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. మళ్ళీ ఏ ఆస్పెక్ట్స్ లో మీరు వాలంటీర్ చేయాలనుకుంటారు అనేది. సో అవన్నీ తీసుకున్న తర్వాత మన టీం వాళ్ళని అప్రోచ్ అవుతారు. అప్పుడు సెగ్రిగేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలాగా జర్నలిస్ట్ ఉండొచ్చు, ఆర్ సంబడి హూ కెన్ కండక్ట్ ఇంటర్వ్యూస్ ఉండొచ్చు. అటువంటి వాళ్ళు 3-4 people ఉంటే హూ కెన్ వర్క్ యాజ్ వాలంటీర్స్ ఫర్ అస్. మనం ఏమంటామంటే, కెన్ యూ ప్లీజ్ గో అండ్ ఇంటర్వ్యూ ఆర్ బెనిఫిషరీస్. వాళ్ళు ఏదో ఒకటి తీసుకురాగలుగుతారా, వాళ్ళ స్టోరీ తీసుకురాగలుగుతారా, లేదంటే ఇది లైవ్ షో చేస్తామా మనం కలిసి, కెన్ వీ హ్యావ్ అ యూట్యూబ్, మన ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రామ్ ఏదైనా చేయొచ్చా. అలా వాళ్ళ స్కిల్ బేస్డ్ మీద వి విల్ ట్రై అండ్ అప్రోచ్ దెమ్.
బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్. అది మనం ఓన్లీ యునైటెడ్ వేకే రెస్ట్రిక్ట్ చేయము. ఎన్జిఓ పార్ట్నర్స్ చాలా మంది ఉంటారు. ఎన్జిఓస్ లో చాలా వరకు వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అంత పెద్దగా తెలియదు. దే ఆర్ వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ ద వర్క్ దట్ దే ఆర్ డూయింగ్. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ తెలియదు. సో చాలా వరకు మనకు అకౌంటెంట్స్ వస్తారు, పీపుల్ విత్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ సేయింగ్ ఐ వాంట్ టు వాలంటీర్. వాళ్ళకి చెప్తాం, ప్లీజ్ వాళ్ళ అకౌంట్స్ ఒక్కసారి చూస్తారా, వాళ్ళకి టాలీ ఎలా ఉంది అది నేర్పిస్తారా, వాళ్ళ వౌచర్స్ ఒక్కసారి చూస్తారా. అలా వేరియస్ ఆస్పెక్ట్స్ మీద పీపుల్ క్యాన్ వాలంటీర్ అండి యునైటెడ్ వేలో. నాట్ ఓన్లీ విత్ యునైటెడ్ వే హైదరాబాద్ బట్ అదర్ ఎన్జిఓస్ అసోసియేటెడ్ విత్ యునైటెడ్ వే ఆల్సో. ఆ ఫామ్ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళు ఫిల్ చేస్తే వాళ్ళకున్న స్కిల్ సెట్ మీద అంతటి సో మీ వాలంటీర్సే వాళ్ళని అప్రోచ్ మాట్లాడతారు. సో రేఖ గారు, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ తో మీరు ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి యునైటెడ్ వే ద్వారా ఇంత దగ్గరగా సమాజాన్ని చూస్తున్నారు. సో ఈ కోవిడ్ వల్ల మనం లాస్ట్ ఇయర్ నుంచి కూడా చూస్తున్నాం ఏంటంటే లో స్టాండర్డ్ అంటే లో ఇన్కమ్ పీపుల్ అందరూ కూడా, సామాన్యులందరూ కూడా చాలా ఇంపాక్ట్ అయ్యారు. వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా డిస్టర్బ్ అయింది. సో ఈ సస్టైనబుల్ గా ఎలాంటి ప్రాజెక్ట్స్ మనం చేస్తే, ఎన్జిఓస్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే మళ్ళా వాళ్ళ జీవితాలన్నీ కూడా ఒక గార్డెన్ పడి మళ్ళా మామూలుగా జీవితం అనేది జరగటం సాధ్యపడుతుందంటారు? ఒకటి ఇంపార్టెంట్ గా వాళ్ళకి మళ్ళీ యూ షుడ్ హెల్ప్ దెమ్ గెట్ బ్యాక్ టు దేర్ లైఫ్ అండ్ లైవ్లీహుడ్. సో వీ హ్యావ్ ప్రోగ్రామ్, ఒక కోవిడ్ బిల్డ్ బ్యాక్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది యునైటెడ్ వేలో. అదేమంటే లైవ్లీహుడ్ సపోర్ట్ ప్రోగ్రామ్. నేను ఒక చిన్నగా కూరగాయల్ని అమ్ముకుంటూ ఉంటే వాళ్ళకి ఇప్పుడు బికాస్ 3-4 ఇప్పుడు కంటిన్యూస్ గా లాక్డౌన్ ఉంటే వాళ్ళకి బిజినెస్ జరగదు. వాళ్ళ నీడ్స్ ఏముంటాయంటే 2000 రూపీస్, 2000 రూపీస్ లిక్విడ్ క్యాష్ వాళ్ళకి కావాలి ఫర్ దెమ్ టు రీస్టార్ట్ దేర్ బిజినెస్. సో ఇది కోవిడ్ బిల్డ్ బ్యాక్ ప్రాజెక్ట్ అని పీపుల్ హూ హ్యావ్ లాస్ట్ లైఫ్, మళ్ళీ మనది ఇనిషియలీ స్కిల్లింగ్ జాబ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ వచ్చి వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ 18 to 25 years. అది ఇప్పుడు పెద్దగా చేసాం మనం. వీఆర్ లుకింగ్ అట్ ఇంక్లూడింగ్ పీపుల్ హు ఆర్ 60, 45, 50, చాలా మంది ఆ ఏజ్ వాళ్ళు కూడా దే హావ్ లాస్ట్ దేర్ జాబ్ ఇప్పుడు. సో ట్రై జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ పీపుల్, హెల్పింగ్ దెమ్ టేక్ అప్ న్యూ జాబ్. లేదంటే వాళ్ళు స్వంతగా ఏమైనా చేస్తారంటే దానికి అవసరమైన గైడెన్స్, తర్వాత రిక్వైర్డ్ క్యాష్ కానీ పర్మిషన్స్ కానీ దాని మీద గైడ్ చేయడం, అది చాలా ఫోకస్డ్ వర్క్ గా వీఆర్ డూయింగ్. సెకండ్ థింగ్ ఏమంటే అనదర్ మేజర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా ఎఫెక్ట్ అయిన వాళ్ళంటే స్టూడెంట్స్. మొత్తం హ్యాస్ కమ్ టు స్టాండ్ స్టిల్. చిన్న క్లాస్ లో ఉండే పిల్లలకి దే స్టిల్ హ్యావ్ టైమ్ అండి, బట్ 8th, 9th, 10th లో ఉండే పిల్లలు, కాలేజ్ కంప్లీట్ అయ్యి జాబ్ జాయిన్ అయ్యేటువంటి పిల్లలు ఉన్నారు కదా, హై స్కూల్ తర్వాత ఉండే పిల్లలు, దే ఆర్ ఇన్ వెరీ వెరీ ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యారు, డైరెక్షన్ లెస్ అయిపోయారు ఆ పిల్లలు. సో వీఆర్ డూయింగ్ కాన్స్టెంట్ వర్క్ విత్ దెమ్. ఒకటి మన గోల్ ఏమంటే దీస్ కిడ్స్ హ్యావ్ టు కంప్లీట్ ఎడ్యుకేషన్ అనేది. సో ఆ పిల్లలకి ఎట్లా దే కెన్ కంటిన్యూ ఎడ్యుకేషన్, మళ్ళీ లెర్నింగ్ గ్యాప్ రావద్దు. సర్టిఫికేట్ వచ్చేస్తుంది బట్ లెర్నింగ్ గ్యాప్, ఆ పిల్లలు లెర్నింగ్ ప్రాసెస్ కంటిన్యూ అయ్యడానికి వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఆ ఇనిషియేటివ్స్ కూడా చేస్తున్నాము. చాలా ఎఫెక్టివ్ గా ఏం ఉండదు, అయితే ప్రయత్నం చేస్తున్నాం హౌ వీ కెన్ మేక్ ఇట్ ఎఫెక్టివ్ అని. బికాస్ ఎవ్రీథింగ్ ఆన్ వాట్సాప్, ఎవ్రీథింగ్ ఆన్ ఫోన్, జూమ్ కాల్లో క్లాసెస్ అవన్నీ టీచర్స్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్, గవర్నమెంట్ టెలికాస్ట్ చేస్తుంది అన్ని క్లాసెస్ టీవీ ఛానల్స్ లో. సో అది తెలుసుకున్న తర్వాత వాళ్ళకి డౌట్స్ ఉంటే అడగడానికి ముందు టీచర్ లేదు కదా. సో అట్లా వాళ్ళకి వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ చిల్డ్రన్ ఇన్ ద కమ్యూనిటీ ఫర్ లెర్నింగ్ ముందరెళ్ళడానికి. సో దీస్ ఆర్ 2 మేజర్ ఇనిషియేటివ్స్ దట్ వీ హ్యావ్ టేకన్ అప్ ఫర్ ఫార్వర్డ్. ఇది ఫ్యూచర్ లో అఫెక్ట్ అయిన పీపుల్ ని హౌ వీ కెన్ గెట్ దెమ్ బ్యాక్ ఇన్ టు దేర్ ట్రాక్ అనే దానికి ఇంపార్టెంట్ గా ఈ 2 ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయి. సో మీరు గత సంవత్సరం నుంచి కూడా దగ్గరగా ఈ యాక్టివిటీస్ లో ఉన్నారు, చూస్తున్నారు, ఆ దుఃఖాన్ని చూస్తున్నారు, కష్టాన్ని చూస్తున్నారు. సో ఈ మొత్తంలో మానవత్వం అండ్ మంచితనం అనేది మిమ్మల్ని అంటే మీ మనసును తాకేలాగా మీరు చూసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయండి? అంటే ఒక్కసారి అరే ఇంత దుఃఖంలో ఇంత కష్టంలో కూడా మనుషుల్లో ఈ మానవత్వాన్ని చూడగలుగుతున్నానని మీకు అనిపించిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి, చాలా చాలా ఉన్నాయి. అంటే పక్కనుండే పీపుల్ బెస్ట్ హెల్ప్ యాక్చువల్లీ. అంటే దానికి
నేను పేద వాళ్ళు నాకు లేదు డబ్బులు అనే ఫీలింగ్ లేకుండా ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ ట్రై టు హెల్ప్ అదర్స్. కమ్యూనిటీ సర్వీస్ చూస్తూ ఉంటే ఆ హెల్ప్ విచ్ ఈచ్ అదర్స్ ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ అది చూస్తూ ఉంటే యూ ఫీల్ హ్యాపీ. ఓకే, మనం ఒక సమాజంలో ఇంత పాజిటివిటీ ఉంది, మనం ఎవరో సఫర్ అవుతూ ఉంటే యునో హెల్ప్ చేయడానికి ఇంతమంది ఉన్నారు కదా అని చాలా వరకు ఉంది. మన హైదరాబాద్ ఫ్లడ్స్ అయినప్పుడు చూడాలి, అందరూ భయం వేసింది, అంత ఒకేసారి వాటర్ వచ్చేసింది కదా ఓల్డ్ సిటీలో. అప్పుడు పైన కింద భయం వేసి పూర్ ఫ్యామిలీస్ ఉండే 3-4 థింగ్స్ ని వాళ్ళు అందుకు యూనో ప్రొటెక్ట్ చేసుకుంటూ పైన కింద తిరుగుతూ ఉంటే యూత్ గ్రూప్స్ వాలంటీర్ గా ఫామ్ అయిపోయారు. ఎవరు వాళ్ళని పిలవలేదు, గ్రూప్ గా చేయలేదు, ఫామ్ ఒక 5-6 యూత్స్ అందరూ ఒక్కొక్క లేన్, ఒక 3-4 లేన్స్ ఒక్కొక్క యూత్ గ్రూప్ ఫామ్ అయిపోయింది. రెస్క్యూ చేయడానికి మొదలు పెట్టారు. వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉండే రిసోర్సెస్ యూనో ఇచ్చి వాళ్ళకి అందించడము, వాటర్ మంచినీళ్లు ఇంపార్టెంట్ గా, అది బిఫోర్ గవర్నమెంట్ కుడ్ రీచ్ ద కమ్యూనిటీ పీపుల్ వర్ దేర్ సపోర్ట్. అటువంటి చాలా కేసెస్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ చూస్తూ ఉంటే సో మెనీ సింగిల్ మదర్స్ వాళ్ళకుండే బాధలు, వాళ్ళ రియలైజేషన్, వాళ్ళు ఎంత కష్టపడుతుంటే కూడా దే హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ దేర్ డాటర్స్ స్టడీ. చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి చూడాలంటే. హెల్ప్ చేయడం కానీ వాట్ ఎవర్ దే హ్యావ్, శ్రమ దాన్ మోర్ దెన్ మనీ. ఆ టైంలో ఆ శ్రమ దాన్ చేస్తారు కదా, అది గ్రేట్. అండ్ మై టీమ్ అంటే ఎంత కోవిడ్ టైంలో అందరూ భయపడుతూ ఇంట్లో ఉన్నప్పుడు మై టీమ్ హ్యాస్ గాన్ ఇన్ టు ద ఫీల్డ్, కమ్యూనిటీలో పనిచేశారు, పీపుల్ కి ధైర్యం ఇస్తూ. కరోనా వచ్చినప్పుడు కరోనా అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మనం లాస్ట్ ఇయర్ అంతా రేషన్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాం కమ్యూనిటీలో, ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు భయం లేకుండా. వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వీవర్ వరీడ్, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ఎలా ఉంటారని. బట్ దేవర్ లేదు, ఈ టైంలో మనం పని చేయకుండా ఉంటే మనం ఈ సెక్టర్ లో ఉండి వేస్ట్. ధైర్యంతో కమ్యూనిటీలో వెళ్ళి గాంధీ హాస్పిటల్ అటువంటి కోవిడ్ సెంటర్ లో వెళ్ళి పనిచేశారు. అంటే రేఖ గారు మీరు చెప్తున్నప్పుడు అదే అనిపిస్తుంది, మామూలుగా ఒక కష్టం ఎదురవగానే అంటే ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళ మనసులో ఒక ఆందోళన ఉంది, ఒక భయం ఉంది, నేను ఎలా ఉంటాను, నా కుటుంబం ఎలా ఉంటుంది అని. కానీ మీలాంటి వాళ్ళందరూ ఎట్లా అంటే వాటిని దాటి వాటిని అధిగమించి సమాజం నా కుటుంబం అనుకునేలాగా మీ అందరూ కూడా ముందుకు వెళ్ళి మా అందరికి ఇట్లా చేతులు అందించి పర్వాలేదు మేము ఉన్నాం రండి మేము సాయం చేస్తామని అంటే అది మామూలు విషయం కాదండి. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఈ వాలంటీర్స్ కోవిడ్ వార్డులోకి వెళ్ళి వర్క్ చేయటం గాంధీ హాస్పిటల్ గానీ ఎక్కడన్నా అంటే అది మామూలు విషయం కాదు కదండి. ఎంత గుండె ధైర్యం ఉండాలి అండ్ ఎంత సమాజం మీద ప్రేమ ఉండాలి, మనుషుల మీద ప్రేమ ఉండాలి, మానవత్వం మీద. అసలు అద్భుతంగా అంటే అదే అనిపిస్తుంది, ఒక కష్టం వచ్చింది కరెక్టే గానీ ఆ కష్టంలోంచి మనకు ఒక వెలుగు కనిపిస్తుంది. ఏంటంటే ఒక మనిషి తోడుగా నిలబడుతున్నాడు, ఒక మనిషి పక్క మనిషి కోసం ఆలోచిస్తున్నాడు అన్నది మనకు ఒక వెలుగు రేఖలాగా కనిపిస్తుందండి. అబ్సల్యూట్లీ అండి, అదే హోప్ అండి. అంటే ఈ హ్యుమానిటీ అనేది సర్వైవ్ అవుతుంది, దేర్ ఇస్ స్టిల్ గుడ్నెస్, బయట అన్ని మంచిగా జరుగుతుంది అంటే దీస్ ఆర్ ద హోప్ఫుల్ థింగ్స్. ఇదే ఇన్స్పిరేషన్ మనకి. దిస్ ఈస్ వాట్ ఎనర్జైజెస్ us to do what we do. యాక్చువల్ గా ఒక ఉద్యమం లాంటిది ఏదైనా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు అంటే అది మనం మర్చిపోతున్నాం, మన దగ్గర నుంచి స్కిప్ అయిపోతుంది, మన ఆలోచనలోంచి మన మధ్యలోంచి స్కిప్ అయిపోతుంది, మన జీవన శైలిలోంచి అనుకున్నప్పుడు మనకు గుర్తు చేయడం కోసం ఒకసారి ఇలాంటి ఒక కష్టం మన తలుపు తట్టి ఈ టైంలో మళ్ళీ మనకు గుర్తు చేసి ఇది ఒక 100 సంవత్సరాల పాటు మళ్ళీ ఈ మంచితనం, మానవత్వం, పక్క మనిషికి సాయం చేయటం, మనిషికి తోడుగా నిలబడటం అనేది ఇంకో 100 సంవత్సరాల పాటు మళ్ళీ కొన్ని జనరేషన్స్ పాటు అది నడుస్తుందేమో అనిపిస్తుంది. అంటే చూడండి, మన ఎప్పుడైతే స్వాతంత్రోద్యమం లాంటివి వచ్చాయో అప్పుడు మళ్ళీ ఇలాగే మనుషులందరూ ఒక కష్టాన్ని ఎదుర్కోవడం కోసం ఒకటయ్యారు. అవును, అది కొన్ని సంవత్సరాల పాటు ఆ స్ఫూర్తి నడిచింది, మళ్ళీ ఈ స్ఫూర్తి కొన్ని సంవత్సరాల పాటు నడుస్తుంది. ఈ కష్టం తొందరగా కరిగిపోతుంది, నష్టం చాలా మందికి నష్టం జరిగింది, అది నిజంగా మామూలు నష్టం కాదు. మనం అందరం ఆ దుఃఖాన్ని అంటే ఇక్కడ చూస్తుంటే ఒక మనిషి దుఃఖాన్ని 10 మంది పంచుకునే స్థితిలో ఉన్నామండి, అందరికీ అదే దుఃఖంగా ఉంది.
అరే ఇలాంటి కష్టం ఎందుకు వచ్చిందని. కానీ దాంతో పాటు ఇది ఒక స్ఫూర్తిగా ఈ మంచితనం అనేది అండ్ నెక్స్ట్ జనరేషన్ దీన్ని తీసుకుని ముందుకు వెళ్తారని ఒక చిన్న ఆశ కూడా ఉందండి. అంటే వాళ్ళు మర్చిపోరు, ఒక మనిషికి మనిషి తోడు నిలబడటం మాత్రమే సత్యం, అదే నిజం అన్నది ఈ జనరేషన్ మొత్తం పిల్లలు నేర్చుకుంటారేమో అని ఒక చిన్న ఆశ కూడా అనిపిస్తుంది కదండి. అవునండి, అంటే అందరిది లైఫ్ లో ప్రయారిటీస్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు. కరెక్ట్. రిలేషన్షిప్, హ్యుమానిటీ అనేది ఇట్ హస్ టేకన్ ఓవర్ బీయింగ్ సెల్ఫ్ సఫిషియంట్, ఎకనామికల్లీ డూయింగ్ వెల్. బియాండ్ దట్ ఇప్పుడు అవన్నీ మ్యాటర్ అవ్వదు. నాకు ఈ జనాలు కావాలి, నన్ను మంచిగా మాట్లాడే వాళ్ళు కావాలి, నాకు కష్టం ఉంటే సహాయం చేసే వాళ్ళు కావాలి. అది లైఫ్ లో ఇప్పుడు అందరికి ప్రయారిటీ నంబర్ 1, హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ అస్. కరెక్ట్ అండి. రేఖా గారు, నిజంగా మీ యునైటెడ్ వేది అంటే నేను చాలా తక్కువ తెలుసుకున్నాను అని నాకు అర్థమైంది. నేను మీతో మాట్లాడిన తర్వాత మీరు చెప్తున్న విన్నప్పుడు అసలు యాక్చువల్గా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, చాలా విషయాలు మాట్లాడాలి మనం. ఎందుకంటే నాకు తప్పకుండా ఒకసారి మళ్ళా మనం టచ్ లైఫ్ తరఫున, టాల్ రేడియో తరఫున మీతో మాట్లాడాలి మేము. ఎందుకంటే ఏ రకంగా ఎన్జిఓస్ అన్ని కూడా ఇప్పుడు ఈ కోవిడ్ వలన సమాజం ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి, ఆ ఇబ్బందులు తీర్చడానికి ఎన్జిఓస్ ఎట్లా వర్క్ చేయొచ్చు అన్న విషయం గురించి మనం ఒక రోజు తప్పకుండా మాట్లాడదాం. అండ్ మీ అనుభవంలోంచి కొన్ని సలహాలు, సూచనలు లాంటివి తప్పకుండా ఇస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎవరి పరిధిలో, ఇందాక మీరే అన్నారు, ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళకపోతే ఏ అవసరమైనా కూడా తీరదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ని అవసరాలు తీర్చడం ఒక్కళ్ళ వల్ల అయితే అవ్వదు అని. సో ఎంపవర్ చేయాలి మనం ఎక్కడికక్కడ అని. సో మనం అలా ఎంపవర్ చేయడానికి కొంచెం వాళ్ళకి ఎటువైపు వెళ్ళాలి అని ఒక మార్గనిర్దేశం చేయడానికి ప్రయత్నం చేద్దామండి తప్పకుండా. షూర్ అండి. సో మీ వాలంటీర్స్ కి, ఈ ఉద్యమం వెనుకున్న అందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు. నిజంగా మీరు అన్నట్టు తొందరలో అవసరం అని అడిగే చెయ్య, మాట, మనసు ఏవి ఉండొద్దు అని కోరుకుంటూ అందరి అవసరాలు ఎవరికి వాళ్ళు తీర్చుకునేంత స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ఎదగాలని కూడా కోరుకుందామండి. అండ్ మీలాంటి చల్లని చేతులు ఉన్నాయి అన్న భరోసా ప్రతి ఒక్కరికి ఫస్ట్ గుండె ధైర్యాన్ని ఇస్తుంది. సో పర్వాలేదు, అంటే ఒక పెద్దనే ఉన్నాడు అన్నప్పుడు ఒక ధైర్యం ఎట్లా ఉంటుందో ఒక ఫ్యామిలీకి, అలా అవసరం అనగానే అడిగితే అట్లీస్ట్ చెప్తే అవసరం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు, లేదా అవసరం ఎక్కడ తీరుతుందో చూపిస్తారు అన్న ఒక చిన్న భరోసా డెఫినెట్ గా చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అండ్ ముఖ్యంగా మీరు ఈ ఆశ్రయ ఏదైతే ఈ హాస్పిటల్ అరేంజ్ చేసి ఫ్రీగా ఇస్తాము అండ్ మంచి సర్వీస్ అందిస్తామని చెప్తున్నారు, ఇది నిజంగా చాలా గొప్ప విషయం అండి. అండ్ చాలా అవసరమైంది కూడా. ఈ మాటని స్ప్రెడ్ చేయాలి. డెఫినెట్ గా ఆ హాట్ లైన్ నెంబర్ ని కూడా అందరికి అందుబాటులో ఉండేలాగా చూడాలి. చూస్తే తప్పకుండా చాలా మందికి ఆ దుఃఖం అనేది తీరిపోతుంది అనిపిస్తుంది, ఆ భయం అనేది కూడా తీరుతుంది. అవునండి, కరెక్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం రేఖా గారు. తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి మనం కలుద్దాం, మాట్లాడదాం అండ్ మరింతగా మరిన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం అండి. థ్యాంక్ యూ అండి. అంటే ఈ ఛానల్ ద్వారా ఇంకా కొంతమంది మనతో కలిసి వాలంటీర్ గా పని చేయగలిగితే ఐ థింక్ దెర్ ఇస్ నథింగ్ బెస్ట్ దట్ లుకింగ్ ఫార్వర్డ్ టు బిగ్గర్ పార్ట్నర్షిప్ విత్ టాల్ రేడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. డియర్ లిజనర్స్, విన్నారు కదా యునైటెడ్ వే గురించి. యునైటెడ్ వే చాప్టర్ హైదరాబాద్ 10 years బ్యాక్ స్టార్ట్ అయింది, కానీ రియల్ గా యునైటెడ్ వే అనే ఒక ఉద్యమం లాగా స్టార్ట్ అయింది 138 సంవత్సరాల క్రితం. సో ఎక్కడికక్కడ విస్తరిస్తూ ఇన్ని దేశాల్లో, ఇన్ని నగరాల్లో ఎక్కడికక్కడ ప్రాంతీయంగా ఉన్న అవసరాలను గుర్తించి వాటిని తీరుస్తూ అందరికీ భరోసా ఇస్తూ యునైటెడ్ వే నేనున్నాను అంటుంది. సో ఎన్జిఓస్ కి అండగా నిలబడుతుంది, ఎన్జిఓస్ గైడ్ గా నిలబడుతుంది అండ్ అలాగే రియల్ గా అవసరం ఉన్న సెక్టార్స్ లో తన సేవల్ని అద్భుతంగా అందిస్తుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో కొన్ని రోజుల క్రితం మొదలైన ఆశ్రయ సేవలైతే మాత్రం నిజంగా చెప్పుకోదగ్గవి. ఎందుకంటే ఆ చిన్న భరోసా ఎక్కడికి వెళ్ళాలి అన్న తెలియక, మాకు ఆక్సిజన్ బెడ్స్ ఎక్కడ దొరుకుతాయి, హాస్పిటల్ ఎక్కడ దొరుకుతుంది, డాక్టర్ ఎక్కడ దొరుకుతారో అని ఎంతగా తప్పించిపోతున్నారో మనకు తెలుసు. సో ఆ హెల్ప్ చేయటం అండ్ ఇందాక రేఖా గారు చెప్పిన మాటల్లో మీరు ఒకటి గమనించుంటే కనుక, గ్రామాల నుంచి వైద్య సదుపాయం కోసం నగరాలకు రావాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ ని అక్కడ వాళ్ళకి మంచి ఎక్విప్మెంట్ అందించి వాళ్ళకి సహాయం అందిస్తున్నాం. సో వాళ్ళు అక్కడ నుంచి ప్రత్యేకంగా రాకుండా చూస్తున్నాం అండ్ అక్కడ ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు. ఇలాంటివన్నీ కూడా అంటే చాలా పర్టికులర్ గా చిన్న చిన్న అవసరాలను గుర్తించి యునైటెడ్ వే వర్క్ చేస్తుంది. సో యునైటెడ్ వే యునిక్నెస్ అక్కడే ఉందండి. ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు ఇంత పర్ఫెక్ట్ గా సేవలు అందించగలుగుతుంది అంటే ఆ చిన్న అవసరాల్ని, చిన్న చిన్న వాటిని కూడా గమనించి ఎక్కడ మనం
హెల్ప్ చేస్తే, ఎక్కడ మనం కొంచెం సపోర్ట్ చేస్తే సిస్టమ్ కరెక్ట్ గా నడుస్తుంది అన్నది వాళ్ళు గమనిస్తున్నారు కాబట్టి. సో తప్పకుండా ఎవరైనా కూడా వాలంటీర్స్ కి యునైటెడ్ వేతో చేతులు కలపాలి అనుకుంటే వాళ్ళ వెబ్సైట్ ని విజిట్ చేసి అక్కడ వాలంటీర్ ఫామ్ ఫిల్ చేయండి. తప్పకుండా మనకి చేతనైనంత అందరం తలో కొంత చేయందించామంటే ఈ ఉద్యమం మరికొంత ముందుకు సాగుతుంది. చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళు అవుతాం. అండ్ తొందరలోనే ఎవరి అవసరం లేకుండా ఎవరికి వాళ్ళు ఎదిగేలాగా వాళ్ళని ట్రైన్ చేద్దాం.